ఈ రాత్రి దేవుని దూత, దేవుని శుభవార్త నీ ఇంట నిలవాలి అంటే, నీ జీవితంలో దేవుడు జరిగించాలి అంటే, మరియమ్మ తల్లి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తారండి? పిల్లలు కలగాలని ప్రార్థన చేస్తారా? ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభా, అలాంటి వ్యక్తి నా భర్తగా వస్తున్నాడు, నన్ను అర్థం చేసుకుని మంచి మనసు నా భర్తకి ఇవ్వండి, నేను తనను అర్థం చేసుకోవాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాకు ఉండాలి, ఒకరినొకరు మేము అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకపోతే మా జీవితాలు పరమ చండాలంగా మారిపోతాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, 1 సంవత్సరం గడువు ఉంది అని చక్కగా ప్రార్థన చేస్తా ఉంది మరియమ్మ తల్లి. దేవుని దూత వచ్చి, గాబ్రియేలు దయాప్రాప్తురాలా నీకు శుభము. ఏంటా శుభవచనం అని ఆశ్చర్యంతో, ఏంటా శుభవచనం? పెళ్లి కావట్లేదా? పెళ్లి ఫిక్స్ అయ్యింది, ఏంటా శుభవచనం? ఆశ్చర్యపోతుంటే గాబ్రియేలు దూత అంటారు, నువ్వు గర్భవతి అవబోతున్నావు. అది శుభవార్త ఎట్ట అవుద్ది? పెళ్ళైన తర్వాత 1-2-3 నెలలు గడిచిన తర్వాత ప్రార్థన చేస్తారు, ప్రభా త్వరగా గర్భఫలం అందాలి, ఒడిగట్టాలి, కాస్త సహాయం చేయ ప్రభు అని పెళ్ళైన తర్వాత ప్రార్థన చేస్తారు. పెళ్లి కాకముందే శుభవార్త ఏందట? నువ్వు గర్భవతి అవుతావు. మరియమ్మ అంటది, ఇది ఎలా సాధ్యం? హౌ ఇట్ పాసిబుల్? నేను పురుషుణ్ణి ఎరుగని దానను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను పురుషుని ఎరగని దానను. ఏ పురుషులతో నాకు శారీరక సంబంధం లేదు, ఎటువంటి అటాచ్మెంట్స్ లేవు. ఈరోజు పెళ్లి కాకమునిపే డేటింగ్లట, రకరకాల పాశ్చాత్య పద్ధతులన్నీ కూడా మన దేశం వాళ్ళు అంటే కాస్త ఒంటి పట్టించుకుంటున్నారు. ఇవి పూర్వకాలంలో పెద్దలు ఆ నిర్ణయాలు, ఆ పద్ధతులు మొత్తం పొంగలో దొక్కేశారు. డేటింగ్ ఎందుకయ్యా అంటే 6 నెలల తర్వాత అండర్స్టాండింగ్ అయితే పెళ్లి చేసుకుంటారట, అండర్స్టాండింగ్ కాకపోతే విడిపోతారంట. అటువంటి పనికి మాలిన పనులు మరియమ్మ జీవితంలో లేవు. వివాహం కాని యవనస్తులకి, మంచి యవన ప్రాయం ఉన్న వాళ్ళకి మరియమ్మ తల్లి ఒక చక్కని సూచన. మనం యోగ్యంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మరియమ్మ దేవునికి ఇష్టరాలా కాదా? దేవునికి ఇష్టరాలు కనుకనే దేవుని దూత పంపబడ్డాడు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే దేవుని సమాచారం నీకు వస్తుంది, దేవుడితో మాట్లాడతాడు. దానియేలు నా ప్రియుడు, నాకు ప్రియమైన వాడు దానియేలు అని దేవుడు చెప్పాడు. దానియేలు దగ్గరికి పలుమార్లు దేవుని దూత పంపబడ్డాడు. మనం దేవునికి ఇష్టలుగా ఉంటే ఆయన దూతలు మంచి సమాచారం మన దగ్గర తీసుకొస్తారు. ఇప్పుడు మరియమ్మ స్పష్టంగా చెప్తుంది, నేను పురుషుని ఎరగని దానను, నాలో ఏ పాపం లేదు, నాలో ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు, ఏ ముడత లేదు, ఈ డైలాగ్ చెప్పట్లే. నేను పురుషుని ఎరగని దానను స్పష్టంగా చెబుతుంది. ఒక లేనిపోని తతంగాలు మరియమ్మ జీవితంలో ఉంటే నర్వై మనుషులకు చెప్పా మాయ మాటలు, నాకేం చెబుతావు అని దేవుని దూత గద్దించే పరిస్థితి ఉండేది. కానీ మరియమ్మ, తల్లి అయిన మరియమ్మ యోగ్యురాలుగా, ఉత్తమురాలుగా, పరిశుద్ధురాలుగా దేవునికి కనబడింది కనుకనే దేవుడు మరియమ్మను ఎన్నుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజుల్లో రక్షకుడు నా గర్భాన పుట్టాలని ప్రవచన వాక్యం ఏంటి? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. మన శ్లోకాలు, వేదాలు ఏం చెప్తున్నాయి? ఓం కన్యసుతాయ నమః, కన్యక గర్భవతి అవుతుంది అని. ఆ రోజుల్లో దేవుడు పుట్టే సమయం ఆసన్నమైందని కొంతమంది వాక్య రూపకంగా చెబుతా ఉంటే 1000 మంది స్త్రీలట పెళ్లి చేసుకోకుండా దేవుడు నా గర్భాన పుట్టాలి, ఆ పుణ్యం నాకు దక్కాలి అని మరియమ్మ గారి కాలంలో వ్యక్తిగతంగా పెళ్లిళ్ళు చేసుకోకుండా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు.
ఎవరు? కన్యకలుగా ఉన్న వాళ్ళు. దేనికి? దేవుడే నరావతారిగా ఈ భూమికి వచ్చినప్పుడు ఒక కన్యక గర్భంలో పుడతానని వాక్యంలో ఉంది కనుక పెళ్లి చేసుకోకుండా అలా సంవత్సరాలుగా అలా ఉండిపోయారు. చరిత్రలో రాయబడి 1000 మంది స్త్రీలు, వాళ్ళు ఎవరు ఏర్పాట్లోకి రాలేదు. అసలు అటువంటి ఆలోచనే లేదు మరియమ్మకి. దేవుని కృప, మంచిగా బ్రతికే చాలనుకుంది, యోగ్యంగా ఉంటే చాలనుకుంది. పెద్దవాళ్ళు నిర్ణయించారు, యోసేపుతో తీసుకొచ్చి ప్రధానం చేశారు. ఇరు కుటుంబాల్లో ఒక సంధి కుదిరింది. యూదుల పద్ధతి ప్రకారంగా సంవత్సరం దాకా వీరు నడబడి కనిపెడతారు. ఈ పిల్ల నడకెట్ట ఉంది, ఈ పిల్ల మాట తీరట్టు ఉంది. ఇలా కనిపెట్టిన తర్వాత ఈ పిల్లని చేసుకుంటే మా ఇంటికి అరిష్టం కాదు, మా ఇంటికి అవమానం రాదు, అనుమానం రాదు, ఆవేదన రాదు అని అన్ని విషయాలు నిర్ధారించి అప్పుడు పెళ్లి చేస్తారు. ఒకవేళ ఏదన్నా పొరపాటున ఏదైనా తేడా విషయాలు కనబడితే, మోషే ధర్మశాస్త్రం రాయబడిన మాట ఏంటంటే, ఒక కన్యక పెళ్లి కాక మునిపే గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపాలి. ఎలా చంపాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఈ విషయం మరియమ్మకు తెలుసు. కానీ దేవుని చిత్తానికి తను అప్పగించుకున్న విధానం చాలా అద్భుతం. క్రిస్మస్ పేరు చెప్పి మనం సంబరాలు చేస్తున్నాం కానండి, క్రిస్మస్ వెనకాల మనం చూస్తే అన్ని కష్టాలే. యేసుప్రభు పుట్టిన తర్వాత లోక రక్షకుడు పుట్టాడని, యూదుల రాజు ఎక్కడున్నాడని జ్ఞానులు వెళ్ళి హేరోదుని అడిగితే వాళ్ళ ద్వారా సమాచారం అందలేదని 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్ని హతమార్చాడు. ప్రతి ఇంట ఘోషే. పెళ్లిగా మునిపి మరియమ్మ గర్భవతి అయిందని రకరకాల నిందలు, రకరకాల అవమానాలు. మా కడుపును చెడబుట్టావని తల్లిదండ్రులు చేదరించారు. యోసేపు కూడా విడనాలనుకుంటే దేవుడు యోసేపుతో మాట్లాడితే మరియమ్మను చేర్చుకుంటాడు. అరే చెడిపోయినా ఆ పిల్లని చేసుకోవడం ఏందిరా అని రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ సత్యాన్ని తెలుసుకున్న యోసేపు దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. అన్ని కష్టాలే, సంతోషమైన వాతావరణం ఏమీ లేదు. వాళ్ళన్ని బాధలు పడి దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు కనుక ఈ రోజు మనం సంబరాలు చేసుకుంటున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక.